ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఎవరికైనా జాతకం తెలియాలంటే తిథి, వారం, నక్షత్రం తెలియాలి. అవన్నీ తెలిసినప్పుడు జ్యోతిష శాస్త్రం ప్రకారం మన లక్షణాలు, భవిష్యత్తు నిపుణులు చెప్తారు. కానీ కొంతమందికి వారి తిథి, నక్షత్రాలు తెలియవు. అయినప్పటికీ పుట్టిన తేదీలు తెలుసుకుంటే వారి లక్షణాలు, గుణగణాలు, భవిష్యత్తు న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఈ రోజుల్లో ఎక్కువ శాతం కూడా న్యూమరాలజీని అందరూ ఇష్టపడుతున్నారు, ఫాలో అవుతున్నారు కూడా. సో అదేవిధంగా నేను కూడా ఈ న్యూమరాలజీని ఫాలో అయ్యి చూద్దామనేసి కొన్ని నెంబర్స్ చూద్దాం. 1, 10, 19, 28 తేదీలో పుట్టిన వారి గుణగణాలు, భవిష్యత్తు, ఏ రంగాల్లో రాణిస్తారు, వారి అదృష్ట సంఖ్య మొదలైన ఆసక్తికర విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఏ నెలలో అయినా అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారైతే గురించి వివరాలు తెలుసుకుందాం. ఏ నెలలో అయినా జనవరి నుండి డిసెంబర్ వరకు అన్నాం కదా. 1, 10, 19, 28 తేదీలో పుట్టిన వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1గా చెప్పబడతారు. న్యూమరాలజీ ప్రకారం ఈ అదృష్ట సంఖ్య 1 అయితే వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయట. మరి ఏ రంగంలో అయినా నాయకత్వంతో ముందుకు దూసుకుపోతూ ఉంటారట. వారితో పాటు 10 మందిని నడిపించగలిగే శక్తిగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. అదృష్ట సంఖ్య 1 కలిగిన వారు ఎప్పుడు నిజాలే మాట్లాడతారట. అబద్ధాలు అసలు చెప్పడం వీరికి ఇష్టం ఉండదట, చెప్పలేరు కూడా అట. అంతేగాక ఎదుటివారి నుండి కూడా అదే ఆశిస్తారు. అబద్ధాలు చెప్పే వారిని వీరు అంగీకరించలేరట. అదృష్ట సంఖ్య 1గా ఉన్నవారు ఆత్మాభిమానంతో ఉంటారట. అండ్ ఒకరి చేత మాటలు పడలేరు. వారు ఎంత సిస్టమేటిక్గా, పద్ధతిగా ఉండటానికి ఇష్టపడతారట. ఎవరైనా ఒక మాట అంటే అసలు అంగీకరించరట. అండ్ అదృష్ట సంఖ్య 1 కలిగిన వారు ఎవరైనా పొగిడినట్లయితే పడిపోతారు. ఇది వీరి బలహీనతగా చెప్పుకోవచ్చు. అయితే వారి కోసం ఎంత పనైనా చేయడానికి వెనకాడరట. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అదృష్ట సంఖ్య 1 అంటే సూర్యునికి సంబంధించినటువంటి అంకె. ఎలాగైతే సూర్యుడు ఉదయించినప్పుడు తక్కువ ప్రకాశంతో ఉంటాడో వీరు కూడా ఏ రంగంలో అయినా మొదట్లో విజయాలు ఎక్కువగా సాధించలేరు. కానీ పోను పోను చాలా బాగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ వీరు కాస్త ఆలస్యంగా సెటిల్ అవుతారు. కానీ విజయం మాత్రం తప్పక సాధిస్తారు. అదృష్ట సంఖ్య 1 కలిగిన వారు చాలా ధైర్య సాహసాలతో ఉంటారు. ఏ విషయానికి భయపడరు. ఎంత కష్టం వచ్చినా భయపడకుండా ఎదురెళ్ళి దాన్ని సాధిస్తారు. వీరు నిక్కచ్చిగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. లోపల 1 బయట 1 అన్నట్టు ప్రవర్తించలేరు. అలాగే అదృష్ట సంఖ్య 1 ఇంకొకటి ఉందండి. వీళ్ళకి ఒక మంచి స్వభావం కలిగి ఉంటారు. వీరికి జాలి, దయ కూడా ఎక్కువగానే ఉంటాయట. ఈ నెలలో అయినా సరే 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారికి 30 సంవత్సరాలు నిండిన తర్వాత చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. అంతవరకు కొన్ని ఇబ్బందులు పడతారు. అండ్ తర్వాత తూర్పు దిక్కుగా బాగా కలిసి వస్తుందట. అంటే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు తూర్పు దిక్కుగా ప్రయాణం చేస్తే కలిసి వస్తుంది అని అంటారు. అలాగే తూర్పు ముఖం ద్వారా కలిగిన ఇల్లు కూడా కలిసి వస్తుందట వీరికి. వీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఏదైనా తీపి పదార్థం తిని ప్రారంభిస్తే శుభ ఫలితాలు కలుగుతాయట. అదృష్ట సంఖ్య 1 కలిగిన వారు మెడికల్ రంగంలో, కెమికల్ రంగంలో, ఫార్మా రంగంలో బాగా రాణిస్తారట. వీరు గవర్నమెంట్ ఉద్యోగాలు, కళారంగాలు, రాజకీయ రంగాలు ఇట్లాంటి వాటిలో మంచి పేరు సాధించే అవకాశాలు ఉన్నాయట. అదృష్ట సంఖ్య 1 కలిగిన వారికి ఆదివారం, సోమవారం కలిసి వస్తాయట. ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఆదివారం కానీ, సోమవారం కానీ ప్రారంభించడం వల్ల మంచి రిజల్ట్స్ని పొందొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఎరుపు, పసుపు, బంగారం, గోధుమ వర్ణం ఇటువంటి రంగులు కలిసి వస్తాయట. వీరి అదృష్ట సంఖ్య 4 కలిగిన వారితో అనుబంధం కూడా కలిగి ఉంటారట. అదృష్ట సంఖ్య 1 కలిగిన వారు సూర్యుని ఆరాధించడం వల్ల, ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. విష్ణుమూర్తి, శ్రీరామచంద్రుడు, వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగి శుభ ఫలితాలు కూడా వీరికి కలుగుతాయని చెప్పి చెప్తున్నారు. మరి ఇదండి న్యూమరాలజీలో మనం ఈ కొన్ని డేట్స్లలో ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసుకున్నాం కదా. మరో కొత్త అప్డేట్తో మరో కొత్త డేట్స్తో మరి వారు ఎలా ఉంటారు ఏంటనేది ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సైన్ ఆఫ్.